ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం అంతా కాచి కాపాడిన దేవాది దేవునికి వేలాది వందనాలు, కృతజ్ఞతలు నేను మనందరి పక్షంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఆత్మను రక్షించుకొనుటకు అనే దానికి ఫుట్నోట్లో సంపాదించుకొనుటకు అని రాస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నాయన. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినే వాక్యానికి నీ ఆత్మను రక్షించుకో అనే ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. నీ ఆత్మను రక్షించుకో. ఇక్కడ ఆత్మను రక్షించుకొనుటకు, సంపాదించుకొనుటకు. రక్షించుకోవటం అనేది మన బాధ్యత, మన మీద మనకు, మన ఆత్మ విషయంలో. సంపాదించుకోవడం అంటే ఇతరుల ఆత్మ యొక్క రక్షణ భారం కూడా మన మీద ఉందన్నమాట అండి. But we are not of those who shrink back and are destroyed, but by those who have faith and preserve their souls. We believe to serving of the soul. ఈ ఇంగ్లీష్ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నిత్యత్వం పొందడానికి దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. నిత్యత్వం పొందడానికి దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చి ఆయన మనలను గౌరవించారు. స్వేచ్ఛనివ్వటం అంటే గౌరవించడమే కదండి. ఇది చాలా పెద్ద గౌరవం, చాలా పెద్ద గౌరవం. జీవితంలో చాలా విషయాలకు స్వేచ్ఛ ఉండదండి. మరి మీరు ఒప్పుకుంటారో లేదో కానీ. ఏమండి, పుట్టేటప్పుడు ఆడ మగ స్వేచ్ఛ ఉందంటారా? ఒకవేళ ఆడబిడ్డ పుట్టాలని తల్లిదండ్రులు అనుకోవచ్చు, మగబిడ్డ పుట్టాలని ఇంకెవరో అనుకోవచ్చు. లేకపోతే గర్భంలో ఉన్న బిడ్డ నేను ఆడబిడ్డగా వద్దు, మగబిడ్డ, లేదా నేను మగబిడ్డగా వద్దు, ఎవరి వల్ల కాదండి. పుట్టేటప్పుడు ఆడ మగ అనేటువంటి స్వేచ్ఛ లేదు. అలాగే ఒక బిడ్డ పుట్టిన తర్వాత రెండో బిడ్డ అంటే దాన్ని ఏమంటారంటే తోబుట్టువులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కూడా లేదు. దేవుడు ఎవరిస్తే వారిని పొందాల్సిందే. అలాగే ఫలానా జాతిలో ఫలానా ప్రదేశంలో నేను ఉండాలి, పుట్టాలనే స్వేచ్ఛ కూడా మనకు లేదు. దేవుడు ఎక్కడ, ఎప్పుడు, ఎలాగంటే అలా జరగాల్సిందే. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నిత్యత్వం పొందడానికి దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు అనేటువంటి పదాన్ని మనం ఆలోచన చేస్తే, అది ఎంత గొప్ప స్వేచ్ఛ, ఎంత గొప్ప అనుభవం అనేది మనం గుర్తించడానికి వీలవుతుంది. ఏమంటే ఈ స్వేచ్ఛ లేకపోవటం అనేది కొంచెం మనకి కోపం తెప్పించవచ్చు. ఏంటిది ఇలాగా, నేను ఇలా చేయలేకపోతున్నాను, ఇలా ఉండలేకపోతున్నాను, ఇలాగ కలిగి ఉండలేకపోతున్నాను అనే కోపం తెప్పించవచ్చు. ఎలాగంటే, నేను ఎందుకు ఇంత పేదరికంలో పుట్టాను? అతనికి జవాబు లేదు, ఆ వ్యక్తికి జవాబు ఉండదు. నా శరీరపు రంగు ఎందుకు ఇలా ఉంది, మనం క్వశ్చన్ చేసుకోవడానికి లేదు. నేను ఎందుకు కొందరిలాగా పాట పాడలేకపోతున్నాను, నేను ఎందుకు పరిగెత్తలేకపోతున్నాను హుస్సేన్ బోల్ట్ లాగా. అర్థమైందండి? అంచేత ఇలాంటి విషయాలు ఆలోచన చేసినప్పుడు కొంచెం కోపం వస్తుంది. అయితే జీవితంలో మన ఎదుగుదలలో ఉండేటువంటి క్రమం, పరిణామం దేవుని చేతుల్లో ఉంది. మనం మర్చిపోవడానికి వీల్లేదు. మన చేతుల్లో లేదది. అది ఏదైనా తోటలో ప్రారంభమైంది. ఆదాము అతని తరం వారు తరతరాలకు దేవుడిచ్చిన ఒక స్వేచ్ఛ, ఆయన స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ దేనికోసం, ఎంతవరకు? నిత్యత్వం పొందడం కొరకు. ఆ నిత్యత్వం పొందడం కొరకు అనేంత వరకు కూడా మనం ఆలోచించడం మంచిది. ఇది అన్యాయం, నాకు ఇలా జరగక
జరగడం అనేది కొన్నిసార్లు మనం అనుకుంటే ఏది నిత్యత్వం పొందడం పొందకపోవటం అనేది ఇలాగూ జరగకపోవటం అనేది అది ఎవరి చేతుల్లో ఉందన్నమాట? మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే దానికి తగిన కృషి, పరిశ్రమ, నీతి, నియమము, నిష్ట అనేవి మన జీవితంలో మనం పాటించలేదనుకోండి, మన జీవితంలో దాన్ని మనం కొనసాగించలేదనుకోండి, మనం పొందలేం, అనుభవించలేం. అందుకనే రెండో పత్రిక తెస్సలోనికే పత్రికలో పౌలు గారు మొదటి అధ్యాయం 7, 8, 9 వచనాల్లో ఆయన చాలా చక్కగా చెప్తారు. రెండవ తెస్సలోనికే పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుందో, దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క పరిపాలన ఎలా ఉంటుంది, ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అది ఆయన వస్తారు. ఆయన వచ్చినప్పుడు నువ్వు స్వేచ్ఛ కావాలనుకుని అటో ఇటో పరిగెత్తి నువ్వు దేవునికి దూరంగా వెళ్ళి అలాంటి వేరే స్వేచ్ఛను అనుభవించే వారి జతకట్టి వారి పంచన చేరితే నువ్వు పోగొట్టుకుంటావు. అలా కాకుండా దేవుడు నిత్యత్వం పొందడానికి మాత్రమే స్వేచ్ఛనిచ్చాడని మిగతా విషయాల్లో నువ్వు జాగ్రత్తగా, కంట్రోల్గా, బైండ్ ఓవర్లో నువ్వు ఉండగలిగితే నీకు క్షేమం. ఎవరైతే నిన్ను అటు ఇటు మార్చాలని, మలచాలని, తమ ప్రభావం నీ మీద చూపించాలని అనుకుంటారో వారికి శ్రమ అని చాలా చక్కగా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక స్వేచ్ఛ దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారు? ఆ స్వేచ్ఛను మనం దేని కొరకు వాడాలి అనే దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 20-22 వచనాలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డవగును. ఒకప్పుడు తప్పని తెలుసుకున్నావు, బయటకు వచ్చావు, దూరంగా ఉన్నావు, వాడి జోలికి వెళ్ళట్లేదు. తిరిగి మరలా ఒకసారి వెళ్ళావనుకో, మొదటి స్థితి కంటే చివరి స్థితి భయంకరంగా ఉంటుంది. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియకుండాటయే వారికి మేలు. ఏది ఒకసారి అందులో ఉండి అందులోని మంచితనం, క్షేమం అన్ని తెలుసుకుని కూడా తప్పిపోయిన తర్వాత కలిగే చెడు ఎలా ఉంటుందంటే, అసలు తెలుసుకోకుండా ఉంటే మంచిదన్నమాట. తెలుసుకున్న తర్వాత నువ్వు జారిపోతే, పడిపోతే కలిగేటువంటి పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది అని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అంచేత నా ఆత్మను నేను రక్షించుకోవడం, ఇతరుల ఆత్మలను రక్షించే భారం నాకు ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఉంటుందట? 22వ వచనం ఏమన్నాడు? కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ఎవరు? ప్రభులోకి వచ్చి విశ్వాసంలో ఉండి ఆజ్ఞలు పాటిస్తూ తిరిగి మరలా ఆ పాత జీవితానికి మళ్ళితే, పాత బ్రతుకుకు మళ్ళితే, పాత ఆశలు కోరికల వైపు నువ్వు అరువులు చూస్తూ వెళితే, లేకపోతే ఎవరో ప్రేరేపించారు కదా అని అటువైపు నువ్వు వెళ్ళిపోతే, ఆయన అంటాడు, ఎంత కఠినమైన మాట వాడారు చూసారా? ఒకప్పుడు అది కడగబడింది, బాగానే ఉంది, కానీ ఇప్పుడు తిరిగి బురదలోకి వెళ్తుంది. దాని స్వభావం. కక్కిన తర్వాత దాన్ని మళ్ళా ఆ కక్కిన దానికి ఆశపడేటువంటి కుక్క బ్రతుకు అవుతుంది అనేది. అంచేత ఏదైతే అనుకున్నామో దాని మీద ఖచ్చితంగా నిలబడగలిగే, ఏదైతే అనుకున్నామో దాని మీద ఖచ్చితంగా ఉండగలిగేటువంటి స్థితిని మనం సంపాదించుకోవాలి. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిస్తే, దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నేను నీతో కూడా లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. ఇన్విటేషన్ ఇచ్చింది రాజుగారు.
అక్కడికి వెళ్ళింది దైవజనుడు ఏమీ లేదండి. ఏమండి? అప్పుడు మనం మామూలుగా చెప్పుకుంటాం చూడండి, జెంటిల్మెన్ ఇన్ ద ర్యాంక్ అండ్ నథింగ్ ఇన్ ద బ్యాంక్ అని. అలాంటి పరిస్థితి. కానీ రాజుగారు పిలిచినా కూడా నాకు వద్దది. నీ ఇంటిలో సగము నాకు ఇచ్చినా నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను నీతో కలిసి అన్నపానాలు పుచ్చుకొనను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎంత ఫర్మ్గా, ఖచ్చితంగా, బలంగా ఆ దైవజనుడు నిలబడ్డాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. మన ఆత్మ రక్షింపబడాలి. ఎందుకంటే ఈ ఆత్మ ఒక దినాన నిత్యత్వంలోకి వెళ్ళాలి. ఈ ఆత్మ ఒక దినాన నిత్యత్వంలోకి వెళ్ళాలి అంటే దాన్ని రక్షించుకునే పని ఇక్కడ ఉండగా మనం చేయాలి. ఆ తర్వాత మనం చేయడానికి ఏమీ లేదు, చేయగలిగింది కూడా ఏమీ లేదు, నష్టపోవడం తప్ప. అంచేత ఇక్కడ ఉండగానే, అవకాశం ఉండగానే, బ్రతికుండగానే ఆత్మను రక్షించుకునేటువంటి పని, ప్రయత్నం మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి? యోషియా గురించి మనం చదువుతాం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం చూస్తే, యోషియా చాలా చిన్న వయసులో సింహాసనం మీదకి రాగలిగాడు. 8వ సంవత్సరంలో 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. చూడండి, 8వ సంవత్సరంలో సింహాసనం మీదకి వచ్చాడు. 31 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. అంటే తన ఏజ్ 38 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆయన కింగ్షిప్లో ఉన్నాడండి. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత చిన్న వయసులో, ఇప్పుడు 8 ఏళ్ళు ఏమీ తెలియదు అనుకుందాం, 9, 11, 12 ఏళ్ళు ఏమీ తెలియదు. కానీ 12 ఏళ్ల తర్వాత, టీనేజ్లోకి వచ్చిన తర్వాత లోకం చూస్తారు, లోకం యొక్క పోకడ చూస్తారు. అందులో రాజుగారంటే ఎలాంటి శ్రేష్టమైన అనుభవాలు ఉంటాయండి. దేనికి లోటు ఉండదు. అనవసరాలు ప్రక్కన పెట్టండి, భోగభాగ్యాలు, సుఖ సౌఖ్యాలు, దేనికి లోటు ఉండదు. కానీ ఎంత చక్కని మాట, యెహోవా దృష్టికి యథార్థముగా నడుచొచ్చు, కుడికి కానీ ఎడమకు కానీ తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు కరెక్ట్గా, సరిగా ఆయన ఏం చెప్పాడో, ఎలా చేశాడో అలాగే జీవించాడట. యోషియా గురించి చెప్పబడినటువంటి మాటలు. అందుకనే ఆయన దగ్గర 22 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు నిరాఘంటంగా రాజుగా ఉండగలిగాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకి కొన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, కొన్ని దీవెనలు ఇస్తున్నాడు. అవి కంటిన్యూ మన జీవితంలో అవ్వబడాలి అంటే, ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు, దీవెనలు మనం అనుభవించాలి అంటే దేవుడు ఏం చెప్పాడు అలా చేయడం నేర్చుకోవాలండి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోయేటువంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం చూస్తే, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. దేవుడు ఏ మార్గం గుండా వెళ్ళారో యోబు అంటున్నాడు, ఆయన అడుగు జాడల్లో నేను నడుస్తున్నాను అంతే. ఇటు అటు ఇంకా కొన్ని అడుగు జాడలు కనపడవచ్చు, నేను ఇంకేనే అటుగాని ఇటుగాని నేను తిరగల. కేవలం నా దేవుని అడుగు జాడల్లో నేను నడుస్తున్నాను. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గములను అనుసరించి తిని. చాలా కష్టం అండి. ఇప్పుడు 128వ దావీదు కీర్తన మొదటి వచనంలో ఏముంటుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని ఉంటుందండి. నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ మాట. భయభక్తులు కలిగి ఉండటం సర్వసాధారణం. ఎందుకంటే భక్తి ఉంది కనుక గుడికి వెళ్తాం, భయం ఉంది కనుక కానుకలు ఇస్తాం, భక్తి ఉంది కనుక ప్రార్థన చేసుకుంటాం, భక్తి ఉంది కనుక ఇంకా ఏంటో చాలా. భయము భక్తి రెండు. కానీ అడుగు జాడల్లో ఆయన మార్గముల యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ఆయన మార్గాల్లో నడవటం అనే దగ్గర తప్పిపోతాం. పొరపాటు జరుగుతూ ఉంటుంది. పెద్దగా దాని గురించి ఆలోచన కానీ చెయ్యాలి. అలా ఉండబట్టే యోబు గారి ఈ మాటలు చెప్పగలిగాడు. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి ఉన్నాను. కనుక మన ఆత్మను మనం రక్షించుకునే ప్రయత్నంలో
మన ఆత్మను మనం రక్షించుకునేటువంటి పనిలో మన ఆత్మను మనం రక్షించుకునే ఒక బాధ్యత మన భుజాలపై వేసుకున్నప్పుడు నేను దేవుని యొక్క అడుగుజాడలలో నడుస్తున్నానా లేదా, ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. 27వ అధ్యాయం యోబు గ్రంథంలోని 6వ వచనం, 27వ అధ్యాయం 6వ వచనం, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందించదు. నా హృదయము ఏ విషయంలో కూడా నన్ను నిందించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సాక్షి అనే మాట గురించి మనం ధ్యానం చేశాం. ఈ మనస్సాక్షి మనల్ని నిందించకూడదు. ఈ పనిష్మెంట్ రావడానికి నువ్వే కారణం, ఈ శిక్ష అనుభవించడానికి నువ్వే కారణం, లేకపోతే ఈ లోటు అనుభవించడానికి నువ్వే కారణం, ఈ దుఃఖం రావడానికి నువ్వే కారణం అని మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకూడదు. చేసింది అంటే మన పరిస్థితి దుర్భరం, తీవ్రం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు. బయట వాళ్ళని నిందించకపోవడం పక్కన పెట్టండి, మన అంతరాత్మ మనల్ని నిందించకూడదు. మన అంతరాత్మ మన మీద నేరారోపణ చేయకూడదు. ఆ బ్రతుకు మనం బ్రతకాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని గమనిస్తే, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు నీవు తెలుసుకో. అంతే, మేము పూజించం, నమస్కారం చేయం. దేవతలను పూజించం, నీ బంగారు విగ్రహానికి మేము నమస్కారం పెట్టం. ఎవరితో ఈ మాటలు చెప్తున్నారండి? ప్రతినిధులతో కాదు, రాజుగారు పంపిన సేవకులతో కాదండి, డైరెక్ట్గా రాజుగారితో చెప్తున్నారు. ఓకే, శిక్షిస్తావా? శిక్షించు, పర్వాలేదు. ఆ శిక్షలో కూడా మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడని మాకు తెలుసు. ఒకవేళ కాపాడకపోయినా కూడా మాకు ఇష్టమే. మేము మాత్రం నువ్వు చెప్పిన పని మేము చెయ్యం. ఆ స్టెడ్ఫాస్ట్నెస్ అనేది, ఆ దృఢచిత్తం అనేది మన జీవితాల్లో ఉండాలండి. దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా. పేతురు రాసిన అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం చూడండి, 19వ వచనం 20వ వచనం చూస్తే అక్కడ పేతురు గారి యొక్క ప్రసంగం, వాళ్ళకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. వాక్యం చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి వీలు లేదనేటువంటి ఆంక్షలు. అందుకు పేతురు, యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చరి. ఎవరి మాట వినమంటారయ్యా మమ్మల్ని? దేవుడి కంటే మీరు ఎక్కువ? మీరు చెప్పింది మేము చేయాలా? చెయ్యం. మీకంటే దేవుడే మాకు ఎక్కువ. ఇంతకీ ఈ ప్రశ్న ఇచ్చింది ఎవరు? యూదులు. వద్దన్నది ఎవరు? యోధా మత నాయకులు. ఆ మత నాయకులు రెచ్చగొడితే ప్రభుత్వ అధికారులు. కానీ వీళ్ళు ఎంత ధీమాగా, ధైర్యంగా దేవుని గురించి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి తమ విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నం. అక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేల గురించి చదివాం, ఇక్కడ పేతురు యోహానుల గురించి చదువుతున్నాం. బైబిల్ చదువుకుంటున్నాం, దేవునిలో ఎదుగుతున్నాం, వాక్యంలో ఎదుగుతున్నాం, దేవుని కొరకు జీవిస్తున్నాం ప్రియులారా. కానీ ఈ స్టెడ్ఫాస్ట్నెస్ అనేది మన జీవితాల్లో లేకపోతే ఎక్కడో పడిపోతాం, ఓడిపోతాం. నిత్య జీవం పొందడానికి ఉన్న అర్హతను మనం పోగొట్టుకుంటాం. అపోస్తల కార్యాల్లోనే ఇందాక 4వ అధ్యాయంలో ఉన్నాం, ఇప్పుడు 20వ అధ్యాయం 24వ వచనం చూస్తే, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందును నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. నా ప్రాణం నాకేమీ లెక్కలేదు, నా ప్రాణం గురించి నేను ఆలోచించట్లేదు. ఎంత తేడా అండి! ఒక ఆయనేమో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటుంటే, ఈయనంటాడా నా ప్రాణం గురించి అసలు నేను లెక్క చేయట్లేదు. దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించుట యందును నా ప్రాణము తుదముట్టించవలడైన నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకొనటలేదు. ప్రియమైన వాళ్ళారు, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ఆత్మను మనం రక్షించుకోవడానికి ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా, ఎన్ని ప్రలోభాలు ఎదురైనా, ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు ఎదురైనా,
అవసరం అయితే మన ప్రాణం పోయే పరిస్థితుల్లో పేకి మీద కత్తి పెట్టినా కూడా వెనుదిరిగి చూడకోకుండా ఉండగలిగే దృఢ విశ్వాసం మనకు కావాలి. నా ఆత్మను రక్షించుకొనుటకు, సంపాదించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఒక్కసారి మన ఆత్మను మనం పోగొట్టుకుంటే ఏంటి లాభం ఏంటి చెప్పండి? శరీరం నువ్వు దాన్ని ఎంత జాగ్రత్తగా పోషించినా, ఎంత జాగ్రత్తగా కాపాడినా, ఎంత జాగ్రత్తగా విలువగా దాన్ని చూసినా కొంతకాలానికి అది క్షీణించిపోవడం ఖాయం. నువ్వు మరణిస్తే అది నశించిపోవడం కూడా ఖాయమే. కనుక శరీరం గురించి ఆలోచన చేయకు, ఆత్మ గురించి ఆలోచించు. ఆత్మకు చావు లేదు. అది ఎక్కడో చోట ఉండాల్సిందే. అక్కడుంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద. ఇక్కడుంటే నిత్య నరకాగ్ని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అనే మాట మనందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ఆత్మను రక్షించుకోవడానికి మన ప్రయత్నం ఎలా ఉంది? ఈ పరిస్థితుల్లో ఆత్మను రక్షించుకోవడానికి మన విశ్వాస జీవితం ఎలా ఉందని ప్రశ్నించుకుందాం. ఆ రక్షించుకునే ప్రయత్నంలో లోకాన్ని విడిచిపెడదాం. లోకం మీద మనసు పెట్టొద్దు. లోకాసుల జోలికి వెళ్ళొద్దు. దేవుడు అనుగ్రహించే నిత్యజీవం పొందడానికి మన ఆత్మను మనం కాపాడుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపిస్తూ ఉన్నందుకు ప్రభువా మీకు వందనాలు నాయన. విన్న వాక్యాన్ని ప్రభు మా హృదయాల్లో మేము పదులుపరచుకోవడానికి సహాయం చేయండి. నిజమే తండ్రి, మా ఆత్మను మేము రక్షించుకోవాలి. ఒకవేళ వీలైతే మీరు మాకు అవకాశం ఇస్తే ఇతరుల ఆత్మను కూడా మేము రక్షించడానికి శక్తిమంతులుగా చేయండి. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నిటిని కూడా దీవించు నాయన. బిడ్డలను ఆశీర్వదించు. వారి యొక్క ప్రతి పనిలో తోడుగా ఉండి నడిపించండి. బిడ్డల యొక్క చదువులు సహాయం చేయి. తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపు నాయన. యవన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి వివాహం, ఉద్యోగం రెండు కూడా చాలా పెద్ద గొడ్డు సమస్యలుగా ఉన్నాయి. అవకాశాలు మెరుగుపరిచి వారు చేస్తున్న ప్రయత్నాలు లోపం లేకుండా చేసి నాయన ఉద్యోగాల్లో వారు స్థిరపడాలి. కొంతమంది అన్ని పరీక్షలు పాస్ అయ్యి ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు నాయన. కావాలని ఫెయిల్ చేసేవారు ఉంటారు. వారిని మనం ఏమీ ఆపలేము నాయన. కానీ మీ కాపుదల ఉంటే వారు జయించగలుగుతారు. సహాయం చేయి. విదేశాల్లో ఉన్న బిడ్డలను కూడా దీవించు. మా రాష్ట్రాన్ని, దేశాన్ని ఆశీర్వదించు. రాష్ట్ర నాయకుల అధికారులు, దేశ నాయకుల అధికారులను ఆశీర్వదించండి. మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంతవరకు, నీ వాక్యాన్ని ధ్యానించేంతవరకు మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా ఉంచమని, వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చుమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదినాహార నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సోదరులను ఏకాదశి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. అందరికీ సెలవు. వచ్చే మంగళవారం కలుసుకుందాం.